హలో. గుడ్ మార్నింగ్. ఫిఫ్త్ డైమెన్షన్ టాక్ షోకు స్వాగతం. అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా, ఎవరితో ఒక 10 నిమిషాలు మాట్లాడినా, కుంభమేళాకు సంబంధించినటువంటి విషయాలే బయటకొస్తున్నాయి. ఎంతోమంది ఎన్నో విషయాలు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. అక్కడికి వెళ్తున్నారు, వస్తున్నారు. వారి అభిప్రాయాలు, మరి వారి అనుభవాలను పంచుకోవడానికి మరెంతోమంది అంటే వెళ్ళలేని వాళ్ళు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అలాగా మేము ఆరుగురం ఆత్మీయులం కలిసి జనవరి నెలలో హరిద్వార్, రిషికేష్, కురుక్షేత్రం మూడిటిని సందర్శించి గంగా స్నానము, రిషికేశ్‌లో కూడా స్నానం చేసుకొని హైదరాబాద్‌కు తిరిగొచ్చాం. అయితే ఈ మా కుంభమేళా యాత్ర హరిద్వార్ నుంచి మొదలెట్టాము. దానికి సంబంధించినటువంటి నా ప్రయాణ వివరాలను, నా అనుభవాలను 2 వ్యాసాల రూపంగా తరుణి వెబ్ మ్యాగజైన్ వారికి అందించాను. కురుక్షేత్ర గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతోటి ఒక సెపరేట్ ఎపిసోడ్ వ్యాస రూపంలో అందించాలి అని మొదటే అనుకున్నాను. ఆ రకంగా కురుక్షేత్రానికి సంబంధించినటువంటి విషయాలను, నేను తెలుసుకున్నటువంటి కొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలని ఇవాళ ఈ కార్యక్రమం. అయితే ఈ కురుక్షేత్రలో మాకు లోకల్‌గా అక్కడ ఉండేటటువంటి వివరాలన్నీ చూపించినటువంటి వ్యక్తి పేరు శ్రీ అమన్ దీప్ గారు. వారు స్థానికులు. వారి పూర్వీకులు ఎన్నో తరాల నుంచి కురుక్షేత్రంలోనే నివాసం ఉంటున్నారు. సో, వారు ఎన్నో వివరాలు చెప్పారు. ఎన్నో ప్రదేశాలని తిరిగి చూసేలాగా మమ్మల్ని ప్రోత్సహించారు కూడా. సో, అమన్‌దీప్ గారికి కృతజ్ఞతలు. మొదలు ఒక సందర్శకురాలిగా ఈ కురుక్షేత్రానికి సంబంధించి నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకుంటాను. అదే సమయంలో శ్రీ అమన్‌దీప్ గారితోటి నేనొక చిన్న ముఖాముఖి కార్యక్రమాన్ని అనుకోకుండా చేయడం జరిగింది. అది తర్వాత. మొదలు కురుక్షేత్రం వివరాలు తెలుసుకొని, ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూని మీకు నేరుగా అందిస్తాను. అయితే అది ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ప్రదేశం కనుక, అతనితో మాట్లాడడం అంతా కూడా హిందీలోనే జరిగింది. ప్రశ్నలు, జవాబులు. అందువలన మన శ్రోతల సౌలభ్యం కోసమని దాని తెలుగు అనువాదాన్ని చివరగా ఇస్తాను. కాబట్టి తప్పకుండా దీన్ని పూర్తిగా చూడండి, వినండి, నలుగురికి వినిపించండి. సరే, ఇంకా కురుక్షేత్రం దగ్గరికెళ్దాం. కురుక్షేత్రం అనేది మనకు ఢిల్లీకి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఉ దక్షిణంగాను, అంబాలాకి ఉత్తరంగాను ఉంది. చాలా విస్తారమైనటువంటి ప్రదేశం కురుక్షేత్రం. ఎప్పటినుంచో పేరు ప్రసిద్ధిగాంచినటువంటి స్థలం కురుక్షేత్రం. మనకి కురుక్షేత్రం అనగానే కురుపాండవ యుద్ధమే గుర్తొస్తుంది కదా! నేను కూడా అలాగే అనుకున్నాను. అయితే ఈ కురుక్షేత్రంలో మనం చూడాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నవి. ఇక్కడ పాండవులు, కౌరవులు యుద్ధం చేశారని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ, వింటూ ఉన్నాం కదా! సుమారుగా చెప్పాలంటే మరి కౌరవుల వైపు 24,00,000 మంది సైనికులు, పాండవుల వైపు 15,00,000 మంది సైనికులు కలిసి ఇంచుమించుగా ఇక్కడ యుద్ధం చేయడం జరిగింది. అయితే ఇక్కడ మరి ఈ కురుక్షేత్రానికి ఇంత ప్రాశస్త్యం ఎందుకొచ్చింది అనుకుంటే, మొదటగా మనకు కురు మహారాజు కథతోటి పాండవులకు, కౌరవులకు పూర్వపు పూర్వీకులలో ముఖ్యమైనటువంటి వారు కురురాజు. వారి పేరు మీదుగానే దీనికి కురుక్షేత్రం అనే పేరొచ్చింది. అయితే ఆ కురురాజు ఒకసారి వేటకెళ్ళారు. ఎళ్ళి అలా వెళ్తూ, వెళ్తూ అంగరక్షకులకు కూడా అందనంత దూరంగా అడవిలో చాలా దూరం ప్రయాణం చేసేసారు. ఇంత లోపల ఏమైంది, వెనక్కి రావాలి అనే ప్రయత్నంలో సాయంత్రం అవ్వడం మొదలైంది. అప్పటికి రాజుగారికి కంగారు మొదలైంది. వెళ్ళిపోవాలి, చీకటి పడిపోతోంది. అడవిలో రాత్రిపూట ప్రయాణం ఇంకా కష్టం కదా! అలా వస్తూ ఉండగా ఏమైందంటే హడావుడిలో రాజు వెనక్కి తిరిగి నగరానికి బయలుదేరే హడావుడిలో అతని ఈ అమ్ముల పొదిలో నుంచి 3 బాణాలు నేల మీద పడిపోయాయి. మరి వెళ్ళాలి కదా రాజుగారు త్వరగా. అందువల్ల ఏం చేశారు, వంగి ఆ 3 బాణాల్ని తీసుకొని తన అమ్ముల పొదిలో వేసేసుకున్నారు. అలా వేసుకున్నప్పుడు ఏమైందంటే, వారి చేతులకు కొంత ఆ కురుక్షేత్ర ప్రదేశంలోని మట్టి అంటుకున్నది. ఎందుకు ఇదంత పెద్ద విషయమా అంటే పెద్ద విషయమే.
ఎందుకంటే ఈ కురురాజుకు సూర్యాస్తమయం తర్వాత ఇంచుమించు రాత్రి పూట చనిపోయి మళ్ళీ సూర్యోదయం తర్వాత అవుతాడు అనేటటువంటి ఒక శాపం ఉంది. సో రాజుగారు అందువల్ల త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలనే హడావుడిలో వెళ్ళిపోయారు. ఆ బాణాలు తీసుకొని వెళ్లారు. రాత్రికి చేరుకున్నారు అంతఃపురం. పడుకున్నారు. ఆ రాత్రి మహారాణి రాజుగారి వేళ్ళకి కదలిక, జీవం ఉన్నట్టు గమనించింది. ఆమె చాలా ఆశ్చర్యపోయింది. అదేంటి ప్రతిరోజు కూడా రాజుగారికి ఉన్నటువంటి శాపం వల్ల తెల్లవారే వరకు కూడా ఆయన ప్రాణం ఉన్నట్టు మనకెక్కడ సూచనలు కనిపించలేదు. ఇవాళ విచిత్రంగా కనిపిస్తోంది అని తెల్లవారి పండితుల్ని పిలిచి అడిగారు. అప్పుడు వారు చెప్పారు, కురుక్షేత్రంలో ఉండేటటువంటి మట్టికే ఇంత గొప్ప మహిమ ఉంది. అక్కడ మరణించిన వారు కూడా పునరుజ్జీవితులవుతారు. వారికందరికీ స్వర్గప్రాప్తి అని పండితులు చెప్పారు. అది రాజుగారికి చాలా నచ్చింది. ఇంత మహిమ కలిగినటువంటి భూమిలో మనం కనుక వ్యవసాయానికి అనుగుణంగా చేస్తే ఎన్నో పంటలు పండి ప్రజలందరూ కూడా సుభిక్షంగా చక్కటి ఆహారాన్ని పొందుతూ పాడి పంటలతోటి హాయిగా బ్రతుకుతారు కదా అనుకుని ఆ ప్రదేశాన్ని దున్నడం మొదలుపెట్టారు. అందరూ మొదట్లో వెక్కిరించారు. ఇక్కడ అసలు స్థలానికి గానీ, నీళ్ళకి కానీ కావాల్సిన సదుపాయాలు ఏమీ లేవు. కేవలం ఎంత ఎండిపోయినటువంటి భూమే ఉంది ఇక్కడ. ఇక్కడ తవ్వుతున్నావేంటి అని దేవేంద్రుడు కూడా వచ్చి వెక్కిరిస్తాడు. కానీ రాజు మాత్రం ఎక్కడ ఆగకుండా అలా దున్నుతూనే ఉంటాడు. అప్పుడు అతని శ్రమకి, పట్టుదలకి విష్ణుమూర్తి చాలా సంతోషించి ప్రత్యక్షమై, "నీకేం కావాలి? ఎందుకోసం ఇక్కడ దున్నుతున్నావు?" అంటే, "నా ప్రజలందరికీ కూడా కొరత లేనటువంటి సిరి సంపదలుండాలి. వాళ్ళందరూ సుఖంగా, సంతోషంగా, హాయిగా, ఆరోగ్యంగా బ్రతకాలి. అందుకోసం చేస్తున్నాను" అంటే చాలా సంతోషిస్తాడు. సంతోషించి, "నువ్వు అనుకున్న ప్రకారమే జరుగుతుంది" ఇంత దూరం నా కోసం దేవలోకం నుంచి వచ్చావు కదా తండ్రి! ఈ స్థలానికి నా పేరు ప్రసిద్ధిగా ఉండేలాగా, నా పేరు మీద ఈ స్థలం అందరూ పలికేలాగా నాకు వరమివ్వు అని కోరుకుంటాడు. సో, అప్పటినుంచి ఇది కురుక్షేత్రం అని పిలువబడుతుంది. అంతేకాకుండా ఇది ధర్మక్షేత్రం కూడా. మనకు భగవద్గీతలో మొదటి శ్లోకంలో అంతే కదా చెప్తారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. అది. సరే. ఆ తర్వాత మనం మహాభారత కథలోకి వచ్చేస్తే, ఇంక యుద్ధం తప్పదు అనేది 2 పక్షాల వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకు కురుక్షేత్రంలో ఆ ప్రదేశంలోనే యుద్ధం ఏర్పాటు చేసుకున్నారు యుద్ధక్షేత్రాన్ని అంటే, ఈ 2 పక్షాల వాళ్ళకి యుద్ధం తప్పదు అనే విషయం తెలిసిన తర్వాత, అప్పుడు వాళ్ళు గూఢచారులని పంపిస్తారు. ఇన్ని లక్షల మందికి సరిపడేటటువంటి ఏర్పాట్లు చేసే విశాలమైన ప్రదేశం కావాలి కదా! అందుకని. సో, అలా వాళ్ళు వెతుకుతూ ఉండగా ఈ కురుక్షేత్రం ఉన్న ప్రాంతానికొస్తారు. ఈ ప్రాంతానికొచ్చేటప్పటికి ఏమవుతుందంటే, వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఎందుకు కురుక్షేత్రం వరకు వచ్చారు ఢిల్లీ నుంచి అంటే, దానికి చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండేటువంటి చాలా మంది రాజులు వాళ్ళ రాజ్యంలో ఈ యుద్ధం ఏర్పాట్లు కానీ, యుద్ధం జరగడం కానీ ఇష్టపడలేదు. ఎందుకంటే, ఈ యుద్ధం వల్ల రక్తపు నదులు ప్రవహిస్తాయి అని చాలా మందికి తెలుసు. సో, వారి రాజ్యంలో ఇలాంటి ఇది జరగడం ఇష్టపడలేదు. కాకుండా ఇంతమందికి సరిపడేటటువంటి జలము, స్థలము, ఇంధనము కావాల్సిన ఏర్పాట్లు కూడా ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. ఈ 2 కారణాల వల్ల వెతుకుతూ చాలా దూరం రావాల్సొచ్చింది. సో, ఈ గూఢచారులు ఇలా వెళ్తూ ఉండగా ఏమవుతుందంటే, ఒక రైతు పొలం దున్నుతూ ఉంటాడు. ఆ గట్టుకి గండి పడుతుంది. గండి పడి నీళ్ళన్నీ కిందికి వాలులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అతనేదో ప్రయత్నం చేస్తాడు. కానీ అది జరగదు. నీళ్ళు కారిపోతూనే ఉంటాయి. అతనింక చివరికి అక్కడే ఉంటాడు. చిన్నగా ఆడుకుంటూ ఉంటాడు కొడుకు. అతన్ని చంపేసి, ఆ తల పక్కకు పెట్టి, ఆ మొండెంతోటి ఈ గట్టుని పూడ్చేస్తారు. గండి దాంతో ఆగిపోతుంది. నీళ్లు బయటికి రావడం ఆగిపోతుంది. అది చూసినటువంటి వేగులు వెళ్ళి మరి హస్తినాపురంలో చెప్తారు. ఇలా జరిగిందండి అనేసి. ఇంత నిర్దయగా కనీసమైనటువంటి ప్రేమ, అభిమానము కూడా లేని ప్రదేశంలోనే యుద్ధం చేయడం మంచిది అని పెద్దలంతా నిశ్చయించారు అని ఇది ఎక్కడ ఏ పురాణాలలో లేకపోవచ్చు. కానీ స్థానికులు బలంగా విశ్వసిస్తారు. అది ఒక కథ దీనికి సంబంధించి. రెండవది మరి రావణ వధ అయిపోయిన తర్వాత సీతారాములు మళ్ళీ అయోధ్యకు బయలుదేరుతారు కదా! బయలుదేరినప్పుడు కురుక్షేత్రంలో ఆగి, అక్కడ రాముల వారు ఎన్నో దాన ధర్మాలు చేశారు. సీతమ్మ వారికి ఆ కురుక్షేత్రం యొక్క విశిష్టతంతా చెప్పారు
అని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. వారి దృఢమైన విశ్వాసం ఈ కురుక్షేత్రం యొక్క ప్రసిద్ధి గురించి. పద్మపురాణంలో, మత్స్యపురాణంలో కూడా సూర్యగ్రహణ సమయంలో ఇక్కడ ఉండడం, భగవంతుడిని కొలవడం, ఇక్కడ స్నానం అది చేయడం చాలా శ్రేష్టమైన ఫలితాలనిస్తుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు మనకక్కడ నదిలాగా కనిపించదు, సరోవరాలు తప్ప. ఒకప్పుడు సరస్వతి, దృషధ్వతి ఈ 2 నదుల మధ్యలో మనకి కురుక్షేత్రం ప్రదేశం ఉందన్నమాట. సో అక్కడ స్నానం చేయడం అనేది విశేషమైన ఫలాన్నిస్తుంది అని చెప్తారు. ఇక్కడ చూడడానికి కూడా చాలా ప్రదేశాలున్నాయి. గీతాభవన్ ఉంది, సర్వేశ్వర మహాదేవ మందిరం ఉంది, బాబా కాళీ కమ్లీవాలా సంబంధించినటువంటి ఆశ్రమం ఉంది, గీతాభవన్ ఉంది. అలా చూడడానికి ఎన్నో విశేషాలున్నాయి. మర్చిపోయాను, భద్రకాళి మందిరం కూడా ఉంది. ఇంకొక విశేషం ఏమిటంటే, బలరామకృష్ణులకు పుట్టు వెంట్రుకలను యశోదానందులు ఈ భద్రకాళి మందిరంలోనే తీయించారు అని ప్రజలు నమ్ముతూ ఉంటారనమాట. ఇవి అన్నీ కూడా కురుక్షేత్రానికి సంబంధించినటువంటి సూక్ష్మంగా చెప్పినటువంటి విశేషాలు. ఇంకా ఎన్నో ఉన్నాయి. తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా చూడాల్సినటువంటి ప్రదేశం కురుక్షేత్రం. అయితే ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఒక సందర్శకురాలిగా నా అనుభవాలు. మరి అక్కడ లోకల్‌గా ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఆలోచనలేమిటి? అవి తెలుసుకోవాలి అనుకున్నాను. అనుకోకుండా మాకు తిరిగి అంతా చూపించినటువంటి ఆటో డ్రైవర్ శ్రీ అమన్‌దీప్ గారు స్థానికుడైనందువల్ల వారిని కొన్ని ప్రశ్నలడిగి వారి జవాబులన్నిటిని రికార్డ్ చేశాను. అది అసలైన ఆసక్తికరమైన అంశం దీని తర్వాత వస్తుంది. మొదలు కురుక్షేత్రాన్ని పరిచయం చేసి, ఆ తర్వాత వారి ఇంటర్వ్యూని వినిపిస్తాను. ఆ తర్వాత అంటే చివరగా ఈ ఇంటర్వ్యూ హిందీలో జరిగినందువల్ల దాని తెలుగు అనువాదాన్ని మీరు వింటారు. సరేనా? మరి ఆలస్యం ఎందుకు? అమన్‌దీప్ గారి విందాం పదండి. నేను అడిగిన చిన్న చిన్న ప్రశ్నలు, వారి జవాబులు. అయితే వినడానికి ముందుగా ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. ఇది ఒక బాగా రద్దీగా ఉండేటటువంటి క్రాస్ రోడ్స్ అంటామే, చౌరస్తా, ఆ టైప్‌లో ఉండేటటువంటి ప్రదేశంలో ఒక ఆటోలో కూర్చొని అడగడం జరిగింది. అందువల్ల కొంత బ్యాక్‌గ్రౌండ్ డిస్టర్బెన్స్ అది ఉంటుంది. దయచేసి అతని జవాబుల మీద శ్రద్ధ పెడితే చాలా సులువైన, తేలికైన భాషలోనే చెప్పాడు. అయినా కొంతమందికి హిందీలో పరిచయం ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతోటి చివరగా నేను సారాంశాన్ని మళ్ళీ తెలుగులో చెప్పడం జరిగింది. వీడియో చివరి వరకు వినండి, వినిపించండి. మరింతగా ఫిఫ్త్ డైమెన్షన్‌ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. आपका नाम क्या है? अमनदीप। अमनदीप, आप कहाँ के रहने वाले हैं? कुरुक्षेत्र के। कुरुक्षेत्र के। इधर ही पैदा हुए आप? हाँ जी, हाँ जी। ओह, तो कितने सालों से देख रहे हैं, आपकी राय क्या है दुर्योधन के बारे में? भाई दुर्योधन अब भी जिंदा है इस समय आप में। मानते? हाँ, अब भी कुरुक्षेत्र वो- के बहुत सारे लोग मानते हैं ऐसा? हाँ, अमर है वो दुर्योधन, बिल्कुल। जिसको भी दिखता है आज के समय में ब्रह्म सरोवर में कोई भी बाबा हो गया, कोई भी जो वहाँ के फकीर रहते जी। हैं, वो उनको नहीं देखना चाहते, क्योंकि जिसको भी वो दिखता है वो मुंह से गूंगा हो जाएगा, ओह। आँख से अंधा हो जाएगा, उसको कोई भी देखना नहीं चाहेगा। हम भी होंगे, ओके। हम भी कहेंगे जी। हमें भी दर्शन ना होए। है तो दुर्योधन एक दर्शन करने वाली चीज है, भगवान ही होते हैं, ये इन चीजों को कहा जाता जी। है। लेकिन फिर भी कौन दर्शन करना चाहेगा? जो अंधा ही हो जाए, जो जीव से ना देख समझ पाए। गए। बस वो आज के समय में भी कुरुक्षेत्र में है, जिंदा है अभी भी वो। है। हाँ, अब भी इस समय में भी वो जिंदा है अभी। भाई काफ़ी चीज़ें हैं जो जिंदा अमर रहती हैं, जैसे गोरक्षनाथ जी हो गए, भाई अपना अश्वत्थामा हो गया, हाँ, जी। ठीक, हनुमान जी हो गए, उसके बाद गोगावीर जी हो गए। भाई ये काफ़ी चीज़ें हैं जो पृथ्वी अमर है, में ये आज सब। के समय में अमर है, ये जिन्होंने रहना ही रहना है, जो हमारे बीच में ही रहते हैं, जी। हम उनको पहचान नहीं सकते। समझ गए। हमकी उतनी शक्ति नहीं है हाँ, पहचानने की। बस अगर वो आ भी जाएंगे हमारा ही बेस बना के, हम तब भी नहीं पहचान पाएंगे। वो बुखारी के किसी चीज में संत के हम नहीं पहचान पाएंगे उनको। वो बातचीत करेंगे चले जाएंगे वैसे हाँ। वैसे। बस बहुत लोगों का मानना है ऐसा। हाँ, यहाँ पे ब्रह्म सरोवर में तो सभी बाबों का मानना है भाई दुर्योधन आज भी जिंदा है। है। जिसको भी दिखता है वो अंधा,
और गूंगा, वो ना किसी को बता पाएगा समझ गए। भाई मैंने दुर्योधन को देखा था, ना वो जी देख पाएगा, ना बता ही नहीं पाएगा वो किसी को। जिसको भी दिख गया वहीं काम खराब हो जाएगा उसका। जी। दिखता रात के समय में ही है वो, बाई चांस अगर दिख भी जाएगा तो खत्म। सुबह भाई रात के टाइम 1 से लेके 3-4 बजे के बीच में तभी दिखेगा, इसके अलावा वो नहीं दिखेगा। नहीं देख इधर आसपास में कोई दुर्योधन की मंदिर पूजा ऐसा है? नहीं, यहाँ पे कोई भी नहीं करते? नहीं, कोई नहीं करता। केरला में एक मंदिर है, वहाँ दुर्योधन की पूजा करते। ठीक जी। उनकी विश्वास है दुर्योधन अच्छा आदमी है, ऐसा सब लोग अच्छी तरह से उनको समझ नहीं पाए, ऐसा उन्होंने सोचते। दुर्योधन तो है, देखो जो अब पुराने समय के हैं जी। अच्छे तो सारे ही हैं। हम हमारे वास्ते तो आस्था है ना, चाहे दुर्योधन हो, भीम हो, कोई भी हो, अर्जुन हो, हमारे वास्ते तो अच्छी ही हैं सब के सब। वो तो चलो उनके आपसी में युद्ध हुआ, जो भी हुआ चलो ठीक है। अब उनकी फैमिली प्रॉब्लम है। हाँ, ये तो उनका प्रॉब्लम था ना, इस चीज़ का फैमिली का हो जाता है मैटर, हर एक फैमिली में आज के समय में होता है। उस समय उनके हुआ था, लेकिन ये है इस समय में फिर भी दुर्योधन को यहाँ पे तो कोई ऐसा कोई मंदिर, कोई स्थान, उसको कोई ऐसा कुरुक्षेत्र कुछ मर्यादा ऐसा नहीं, कुछ नहीं है ऐसा। बस एक ये है, ब्रह्म सरोवर के पानी के अंदर ही वो रहता है, रहता है और निकलता भी है, पानी के अंदर से निकलता भी है, जिसको भी निकलता है दिखता है वो समझ और बहरा। वो बात समझ गए। आज के समय में भी वो पानी के अंदर ही है। ये आपकी राय से ये युद्ध ओके कितने साल हुए, कितने हजार, कितने लाखों साल है, कितने साल हो गया इस युद्ध को? तो बहुत समय हो गया। ये भी युद्ध तब हुआ था जब ऊपर से कृष्ण भगवान जी ने जमीन चुनी गई थी। ये यहाँ पे एक बाप ने अपने बेटे का गला काट के उसमें पानी जा रहा था खेत में से निकल के, तो अब उसको समझ नहीं आ रही थी मैं पानी रोकूं कैसे, तो उसने अपने लड़के की गर्दन काटी, उसने वहाँ पे रख दी। तो फिर कृष्ण भगवान जी ऊपर से देख रहे थे, भाई युद्ध वास्ते उनको जमीन चाहिए थी, भाई जमीन कौन सी मिलेगी हमें, भाई हमें जमीन चाहिए ऐसी निर्दयी जहाँ भाई भाई का ना हो, बाप बेटे का ना हो। तो ये हमारी कुरुक्षेत्र की जमीन में ये असली बात है। यहाँ पे बाप भाई का, हम भी हैं, भाई भाई का नहीं होता, बनती नहीं है, हमारी भी नहीं बनती भाई भाइयों के साथ। यहाँ पे कितने लोग हैं अभी भी? हाँ, कितने लोग। कुछ न कुछ गड़बड़। हाँ, यहाँ पे अब श्रवण आया था अपने माता पिता को लेके, इतनी दूर से पिपली में पहुंचा श्रवण। पिपली में आते ही श्रवण ने अपने माँ बाप को क्या कहा, इधर से नजदीक है पिपली। हाँ, ये रहा पिपली। तो जैसे कुरुक्षेत्र में एंट्री हुई उसकी श्रवण की, उसने अपने माता पिता को क्या बोला, पैसे दो मुझे। तो सच बदल गई उनकी, बदल गई, क्योंकि जमीन ऐसी है। ये जमीन का, ये जमीन ऐसी है, इसमें उसका भी कोई वो नहीं था, ये जमीन ऐसी है। साथ के साथ वो कहते भाई हमें इस कुरुक्षेत्र से पार करवा दे, हम तुझे पैसे दे देंगे। श्रवण के माँ बाप उसको बोले हमें ये कुरुक्षेत्र पार करा दे, हम तेरे को पैसे देने को तैयार हैं। वो कहता नहीं अभी दो गया। फिर उन्होंने अपनी शर्तें रखवा के फिर भी उससे जैसे मर्जी करके कुरुक्षेत्र पार करवाया। कुरुक्षेत्र पार करते साथ ही श्रवण ने अपने माता पिता के पैर पकड़ लिए, भाई मेरे से गलती होगी। वो कहते भाई तेरी गलती नहीं थी, कहते ये निर्दयी जमीन है कुरुक्षेत्र, ये हाँ ये कुरुक्षेत्र निर्दयी है, इसमें बाप बेटा कुछ नहीं है, यहाँ पे गला काट दिया जाएगा। साथ के साथ अगर कुछ भी ऐसा हुआ तो ये निर्दयी है जमीन कुरुक्षेत्र, यहाँ भाई भाई का नहीं है, बाप बेटे का नहीं है यहाँ पे। अभी भी ऐसा संस्कार आपको दिखता? हाँ, आप इधर का ही है ना? है, अब भी है यहाँ पे कुरुक्षेत्र के अंदर, मिनट भी नहीं लगता, कई जगह पे दिखता है भाई भाई को मार रहा है एकदम से मिनट से पहले, अब भी है कुरुक्षेत्र के अंदर। जो श्रवण वर्ग इतनी हजारों साल के बाद भी तो ये मिट्टी उतनी ताकत वाली है। हाँ, अब भी वैसी है ये। जब श्रवण वर्ग आ गया इतनी दूर, सारा उसको घुमाना था उसने, जब वो कुरुक्षेत्र की जमीन पे आ गए, जब उसने इतनी बात कर दी, फिर उसके बाद वो बाहर निकलने के बाद उसने अपने श्रवण ने अपने माता पिता के पैर पकड़े, मुझसे गलती होगी। वो कहते तेरी गलती नहीं थी इसमें, ये जमीन का वो है, ये जमीन ही ऐसी है, इस जमीन के अंदर ही यही है भाई। शांति के बारे में कोई नहीं सोचते? नहीं, यहाँ पर कुछ नहीं है ऐसा, बस यूं शांति आपको देखेगी, आप कहोगे हाँ बहुत अच्छा शहर है, ऊपर बस, अंदर से मैला है ये, ऊपर से तो आप बढ़िया लगेगा। इतनी सालों बाद भी ऐसा ही है? हाँ, ये अब भी ऐसा ही है, ये अब भी ये लोग ऐसा ही सोचते। हाँ बिल्कुल, अब भी ऐसा है। ऊपर से आप किसी को भी देख लेना, आप अजमा के देख लेना, यहाँ कुरुक्षेत्र में ऊपर से कुछ होगा, अंदर से काला ही होगा, अब भी इस समय में भी
तो ये मिट्टी में, ये पानी में वो है। हाँ अब भी है, ऐसा ही है, ये मिट्टी पानी अब भी ऐसा है, हवा का संतुलन ये इसमें अब भी ऐसा ही है इसके अंदर। ये पेड़ पौधे वो सब आता, कोई बोले वो अश्वत्थामा और ये इतनी बाणों से युद्ध करे ना वो लोग पूरा, इसकी ताकत से अभी भी अच्छी तरह पेड़ पौधे नहीं आते बोल के सुनी मैं, सच है? हाँ हाँ नहीं हो पाएंगे उसके अंदर। खाने के लिए बस यही चावल आटा वो नहीं, कुछ नहीं है ऐसा, बस ये हवा पानी जो है बस यही है बस। नहीं हाँ बस तो बाहर से लाना पड़ता। हाँ यहाँ कुछ खाने के लिए चीज होना बोले तो ये तरकारी वो भी नहीं कम मिलते, नहीं कम मिलते। क्या चीज? तरकारी सब्जी सब्जी तो सब है हमारे यहाँ पर, उगती है सब कुछ यहाँ पे। ओके सब्जी है, अन्न है हमारे यहाँ पे, इन चीजों की कमी नहीं है, कमी नहीं अभी भी। हाँ अभी भी सोना है हमारे पास। ये तो कहते नहीं भाई हिंदुस्तान सोने की चिड़िया जी, सोने की चिड़िया कनक को कहा गया है हमारे यहाँ पे खेतों में कनक इस समय आप 1 महीने बाद देखोगे ये पीली हो जाएगी, बिल्कुल सोने की तरह चमकने लग जाएगी। उसी वास्ते सोने की चिड़िया, इसी वास्ते हमारे हिंदुस्तान को सोने की चिड़िया कहा जाता है। वाह, पूरे खेतों में सोना ही सोना है, बिल्कुल पीला दिखेगा, एकदम से सोने का कलर दिखेगा भाई। हाँ आपकी राय में दुर्योधन जो करे, पांडव जो करे, कौन सही है कौन गलत है? आप अभी भी पांडव की पक्ष में सोचते? नहीं, कोई उसमें कोई गलत नहीं कोई, क्योंकि देखो पांडवों ने, दुर्योधन ने तो नहीं कहा था ना भाई मेरे साथ अपनी जो उनकी पत्नी थी भाई मुझे जुए में रखो, दुर्योधन ने तो नहीं बोला था। जी वो तो पांडवों को खुद था ना भाई मैंने खेलना है जुआ, उनकी अपनी गलती थी ना। सच उसकी दुर्योधन की गलती नहीं थी इस चीज में भाई, उनने नहीं कहा था भाई अपने, जब उनको नहीं दिखा तो एक मामा शकुनी था उनके साथ, वो तो मामा शकुनी ने उसको राय दी ना भाई तुम्हारे पास अभी एक तुम्हारी भाई पत्नी है 5 भाइयों की, अनमोल रतन ले रहे हो वो रख दो, तो उन्होंने रखा था ना, दुर्योधन ने तो नहीं बोला था ना। ये जुआ खेलने के टाइम में धर्मराज युधिष्ठिर जी क्या सोचे होंगे इस चीज का? तो जी देखो नहीं हाँ। परवाह नहीं, मैं एक बुक में पढ़ी उनकी प्लान क्या है, अगर उन्हें जिए तो सालों हजारों सालों से भी ये पंजाब बहुत अच्छी पेड़ आने वाली लैंड है, फर्टाइल लैंड बोलते हम, माने आप इतना काम करे तो इतना फल मिलता आपको। हाँ। बहुत अच्छी लैंड है, पानी और मिट्टी भी बहुत अच्छी है। हाँ। तो ये पंजाब पूरा हमारी इसमें आना बोल के सोच के जुआ के लिए तैयार हो गए बोल के मैं किधर ही पढ़ी। माने प्लान करते ना, एक लॉटरी टिकट लेते तो क्या सोचते, लॉटरी आई तो मैं क्या करूं, इससे ऐसा खर्चा करूं, ये करूं वो करूं, ऐसे सोचते। सो इन्हों भी जुआ खेलने से पहले अगर मैं जीते तो इसमें वो सब हमारी इसमें होगा, कंट्रोल में होगा बोल के सोच के उन्होंने शुरू करे, लेकिन ऐसा नहीं हुआ और इन्हों ही दास बन गए। धर्मराज ही अपने आप को भी जुए में डाले ना, फिर उसके बाद अपनी पत्नी को रखने की आपको ये नहीं रहता। बस जुआ एक चीज ही ऐसी है, जुए में जो जिसको भी जुआ, जैसे चाहे मैं भी रहूँगा, अगर मुझे जुए की लत पड़ गई ना तो उसके बीच में मेरा घर हो बाहर हो कुछ हो तो दिमाग संतुलन से बाहर होता है। उस टाइम ये होता है भाई जीतूंगा मैं, ये नहीं पता कि मैं हार सब जीना। हाँ। जीतना के लिए ही शुरू करते। हाँ, जीतने के लिए। मैं आज भी खेलूंगा तो मैं सोचूंगा मैं जीतूंगा, चाहे उसके पीछे मेरा सब कुछ चले जाए, इतनी देर तक वो नहीं मुझे दिखेगा जो मेरे पीछे से जा चुका है, लेकिन एक वो मेरे अंदर एक वो रहेगी भी मैं जीतूंगा सच। लेकिन इतनी देर तक सब कुछ उजड़ जाएगा, तो सब कुछ आपके हाथों में कुछ नहीं। हाँ। आपको ये होश आने के बाद फिर उसके बाद बस सिर पकड़ा होगा भाई ये क्या हो गया, होश आने के बाद ये होता है बस। जुआ एक चीज कुछ फर्क नहीं पड़ता। नहीं, जुआ यही चीज होती है और जुआ आज के टाइम में वैसे ही चल रहा है, यहाँ तो वैसे ही चल रहा है कुछ। अभी भी इधर खेलते हैं? हाँ खेलते हैं, दबा के खेलते हैं। मैंने क्या बोलते हैं, ताश खेलते, ताश भी जुआ और भी। वो है ना ऐसा ही खेलते। हाँ, वो भी वो सब जुआ आज तक चल रहे हैं यहाँ पे, बंद नहीं हुआ यहाँ पे वो अभी भी। बस एक यहाँ पे कुरुक्षेत्र की जमीन में एक वरदान दे रखा है भाई, जो भी यहाँ पे जो भी पूरा हो जाएगा या मर जाएगा जैसे, तो वो स्वर्ग लोक को ही जाएगा। हाँ वो सच है, वो मैं भी पढ़ी।
भाई वो स्वर्ग लोक को ही जाएगा कुरुक्षेत्र की जमीन पे, चाहे उसने जितने मर्जी गंदे काम कर रखे हो, फिर भी फिर भी जाएगा वो स्वर्ग लोक पे ही जाएगा। अगर जो भी यहाँ पर पूरा होएगा, जो भी यहाँ पे मर जाएगा। अब ये झाड़ देखी मैं, हाँ वो गीता सार वो सब है, उसके बाजू में क्या था, कुछ पानी या कुछ ये था? नहीं ये तो कुछ अब नहीं कुछ है। बना रहे जैसे दिख रहे मेरे को। नहीं क्या ये तो आज के टाइम में नवे वो है ना, बस अच्छी बात दिखाने है, वास्ते, सिर्फ टूरिस्ट only। आने के लिए, हाँ बस टूरिस्ट। दिखाने के लिए, बस और कुछ नहीं है। यहाँ से बस ये था, यहाँ से युद्ध शुरू हुआ था, ठीक है। कौरव पांडवों ने अस्त्र शस्त्र थानेश्वर मंदिर से लिए थे, जहाँ हम जाएंगे वहाँ से लिए थे, तो युद्ध उन्होंने यहाँ से शुरू किया था। उपदेश यहाँ पे हुआ था गीता का। फिर हम वहाँ देखे ना एक गीता उपदेश का, हम ब्रह्म सरोवर में देखे ना, हाँ जी, वहाँ शुरू हुआ या यहाँ शुरू नहीं हुआ? यहाँ से शुरू हुआ, वहाँ नहीं, वो तो घूमने का हमारा टूरिस्ट के लिए, अट्रैक्शन के लिए बस बना। सिर्फ ओनली शुरू ये हुआ था। ये है असली यहाँ ज्योति से। सर। ओके ज्योति सर, वही पहले से मेरे को मालूम है, लेकिन उतनी बड़ी ये देखी ना, नहीं। तो मेरे को डाउट आए। वो तो सिर्फ एक टूरिस्ट को बुलाने बात। के लिए भाई, हाँ भी हमारे यहाँ पे कुरुक्षेत्र में सिर्फ। और छोटा जो ब्रह्म सरोवर था, हाँ, उसके अंदर दुर्योधन उसमें लुका हुआ था, जो मैंने आपको दिखाया। जी जी, सिर्फ उन अकेली और जो ब्रह्म सरोवर, जो बड़ा ब्रह्म सरोवर था ना, जी, जहाँ आप गए थे, जी। उसके अंदर लाखों भाई, सारे के सारे जितने भी ब्रह्मा विष्णु हाँ, महेश, वो सारे उस ब्रह्म सरोवर के अंदर यज्ञ हुआ था हमारे यहाँ पर। जी, बहुत तगड़ा यज्ञ किया गया था, उसी के अंदर जहाँ पानी छोड़ा हुआ है, उसी के अंदर यज्ञ हुआ था ये हमारे। इतनी बड़ी हाँ, इतनी ये यज्ञ वास्ते चुनी गई थी। ओह, यहाँ पर यज्ञ हुआ था ये हमारे। यूं नहीं है कि वो बड़ा भाई यूं की यूं है, नहीं। फिर इसी करके फिर वहाँ से फिर उन्होंने कृष्ण भगवान जी ने वरदान दे दिया था, भाई यहाँ पे कुरुक्षेत्र की जमीन पे जो भी मरेगा, ये जहाँ मर्जी जन्म जहाँ मर्जी ले, जो भी यहाँ पर आके अगर मर गया ना, जिसकी मृत्यु यहाँ पे अंदर हुई, तो वो सीधा स्वर्ग लोक को जाएगा। जी, उसको पूरा संतोष किसी को भी नहीं मिला, दुर्योधन को भी नहीं मिला, पांडवों को भी नहीं मिला। नहीं मिला। दुर्योधन हमको देख रहे, इवन पांडवों को भी, उतनी छोटी छोटी बच्चों को सब मार दिए ना अश्वत्थामा। हाँ। तो उनका पूरा संतोष, उनको दो पार्टियों में कोई भी नहीं जीता मेरे ख्याल से। कृष्ण भगवान दोनों जीता बस। दोनों हारा। दोनों साइड में कृष्ण भगवान था, इधर भी उधर भी। सच। यूं नहीं, वो तो बस एक लड़ाना था उनको, आपसी में भिड़वाना था। ये वो कहते हैं ना, वो लिखा होता है एक, पहले ही लिखा गया जी। था, इनको लड़वाना था, इनके मस्तक पे पहले ही था भाई, ये लड़ेंगे बस अब भाई, ये मरवाने हैं आपसी में, भाई को मारेंगे। और ये कुरुक्षेत्र की जमीन पे ये होना था, इस जमीन के ऊपर ही, बस और कुछ नहीं था। अब्बा। बस ये कृष्ण भगवान जी का रचाया हुआ था, और किसी का नहीं था ये सब। థ్యాంక్ యూ, జై శ్రీకృష్ణ। जय श्री మేము 6 ఆత్మీయులం కలిసి గంగా స్నానానికి హరిద్వార్ వెళ్ళాం. ఋషికేశ్ చూసుకుని తిరుగు ప్రయాణంలో కురుక్షేత్రం చూసి హైదరాబాద్ చేరాం. కురుక్షేత్రంలోని విశేషాలను అమన్దీప్ అనే ఆటోవాలా మాకు తిప్పి చూపించాడు. మాటల సందర్భంలో అతను కురుక్షేత్రానికి స్థానికుడని, తాత ముత్తాతలంతా అక్కడికి చెందినవారని తెలిసింది. దుర్యోధనుని వ్యక్తిత్వాన్ని గురించి, అక్కడి ప్రజల వ్యవహార శైలి గురించి కొన్ని ప్రశ్నలు అడిగి సమాచారాన్ని సేకరించాను. అతను చెప్పిన విషయాలు నాకు చాలా ఆసక్తికరంగా తోచాయి. వాటిని 5th డైమెన్షన్ టాక్ షో ద్వారా మీతో పంచుకుంటున్నాను. దుర్యోధనుని వ్యక్తిత్వాన్ని గురించి అడిగితే అతను ఒక అద్భుతమైన, విచిత్రమైన విషయం చెప్పాడు. అది నేను అంతవరకు ఎప్పుడు వినలేదు, చదవలేదు కూడా. ఆ ఊళ్ళో వాళ్ళ దృష్టిలో దుర్యోధనుడు సజీవుడే, అమరుడే. బ్రహ్మ సరోవరం సమీపంలో సాధు సన్యాసుల వేషధారణలో తిరుగుతూ ఉంటాడు. బాబా గోరఖ్నాథ్, అశ్వత్థామ, హనుమంతుడు, దుర్యోధనుడు వీరంతా అమరులే. మన మధ్యనే తిరిగినా వారిని పోల్చుకునే శక్తి సామర్థ్యాలు మనలో లేవు. వీరు సాధారణంగా రాత్రిపూట 1 గంట నుంచి తెల్లవారుజాము 4 లోపల కనిపిస్తారట. ఎలా తెలుస్తుంది వీరు దుర్యోధనుడని అని అడిగారు. అయితే దుర్యోధనుడికి తన ఉనికి ఎవ్వరికీ తెలియడం ఇష్టం లేదట. ఇది కూడా అమనే చెప్పాడు. అందువల్ల చూసిన వారి దృష్టి, మాట రెండూ ఆగిపోతాయి. అంటే దృష్టి పోతుంది, మాట పడిపోతుంది. అందువల్ల ఎవరికీ చెప్పలేరు, ఇంకొకరికి ఆ వివరాలని అందించలేరు. అయితే ఇంకొకటి చెప్పాడు, మేము కూడా అతన్ని చూడాలనుకోవటం లేదు, ఎందుకంటే ఆ తర్వాత మాకు జీవితమే ఉండదు, మేము బ్రతకడమే వ్యర్థం. అందువల్ల
మేము కూడా చూడాలని అనుకోవట్లేదు. కానీ అనుకోకుండా వెళ్తూ ఉండగా చాలామంది తటస్థపడి, ఇతను అలా దృష్టి చూపు పోయిన వాళ్ళని చాలా మందిని చూసి అర్థం చేసుకున్నాడట. అది వాస్తవమే అని ఆ ముక్క చెప్పాడు. ఈ ప్రాంతాల్లో దుర్యోధనుని పూజించే పద్ధతి ఏమైనా ఉందా అని అడిగాను. ఎందుకంటే కేరళలో అతన్ని కొలిచేటటువంటి కొన్ని ప్రాంతాలున్నాయి. లేదని చెప్పాడు. యుద్ధంలో ఎవరిది తప్పు అని అడిగాను. కురుక్షేత్ర యుద్ధంలో. అతని దృష్టిలో అర్జునుడు, భీముడు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు అందరూ మంచివాళ్ళే. ఈ యుద్ధం అనేది పూర్తిగా వారి కుటుంబ వ్యవహారం. మనకెందుకు దాని గురించినటువంటి గోల? అవసరం లేదు. ఆలోచించకండి అన్నాడు. ప్రతి ఇంట్లోనూ గొడవలుంటాయి. చిన్నదో పెద్దదో గొడవ లేని కుటుంబం నాకు చూపించండి. ఎక్కడా ఉండదు అని నన్నే ఎదురు ప్రశ్నించాడు. మనం ఇంతకుముందు మొదటి భాగంలో చెప్పుకున్నామే, రైతు పొలం గండిపడడం ఆ కథ చెప్పాడు. అన్నదమ్ముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఇంతటి ప్రేమరాహిత్యం ఉన్న ప్రదేశమే యుద్ధానికి తగింది అని, ఈ ప్రదేశాన్ని కృష్ణ భగవానుడు నిశ్చయించాడని అతను చెప్పాడు. ఇక్కడికి చాలా దగ్గరలో పిప్లి అనే గ్రామం ఉందట. చాలా దగ్గర అని చెప్పాడు. దానికి సంబంధించి ఇంకో మంచి కథ చెప్పాడు. మనం రామాయణంలో చదువుకుంటామే శ్రవణ కుమారుని కథ, అది ఇక్కడే జరిగిందట, ఈ పిప్లి గ్రామంలో. ఈ శ్రవణ కుమారుడు తల్లిదండ్రులను కావడిలో పెట్టి తీసుకొని ప్రయాణం చేస్తూ ఉండేవాడని మనం చదువుకున్నాం కదా. సో అలా పిప్లి నుంచి బయలుదేరి వయా కురుక్షేత్ర అతను వెళ్ళాల్సిన గమ్యం ఉంది. అలా కురుక్షేత్రం దగ్గరకు వచ్చేసప్పటికి, మిమ్మల్ని మోసుకొని వెళ్తున్నాను కదా, నాకు దీనికి ఏదైనా మీరు కొంత ముట్ట చెప్పాలి, వస్తు రూపేణ, ధన రూపేణ, ఎలాగైనా సరే ఇస్తేనే తీసుకెళ్తాను, లేకపోతే తీసుకెళ్ళను అని మొండికేశాడట. వాళ్ళు అదేంటి మా అబ్బాయివి, ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని ఇలా తిప్పుతూ ఉన్నావు, ఇవాళ కొత్తగా ప్రవర్తిస్తున్నావు ఏంటి అనేసి అడిగారట. అతను ఏదో కొంత ముట్ట చెప్పితే తప్ప, కనీసం ఇస్తానని మాట ఇస్తే తప్ప తీసుకెళ్ళనని మొండికేశాడు. ఎంత నచ్చి చెప్పినా అతని మనసు కరగలేదు. చివరికి తండ్రి, సరే కురుక్షేత్రం దాటించిన తర్వాత నేను నీకు ఏదో ఒక రకంగా మాకు చేసిన సహాయానికి చెల్లించుకుంటానని చెప్పాడు. విచిత్రంగా కురుక్షేత్రం దాటగానే శ్రవణ కుమారుడు వాళ్ళ కాళ్ళ మీద పడిపోయాట. నన్ను క్షమించండి, తల్లిదండ్రులకు సేవ చేయడమే ఇన్నేళ్ల నుంచి నాకు తెలుసు, నేను ఇలా ఎందుకు అడిగానో, ఎందుకు ప్రవర్తించానో నాకు కూడా తెలియట్లేదు, నేను ఇంత క్రూరంగా, ఇంత రాక్షసంగా ఎందుకు ఆలోచించానో అని ఏడుస్తూ తండ్రి కాళ్ళ మీద పడి వేడుకున్నాడట. దానికి తండ్రి, అది నీ తప్పు కాదు, కురుక్షేత్ర మృత్తికా ప్రభావం, ఈ మట్టిలోనే అలాంటి స్వభావం ఉంది అని చెప్పాడట. నువ్వేమి కంగారు పడకు, ఆ ప్రదేశం నుంచి మనం బయటికి వచ్చేసాం కదా, నువ్వు మళ్ళీ పాత శ్రవణ కుమారుడి లాగానే ప్రవర్తిస్తావు, నీలో ఇంకా అలాంటి మార్పులు ఎప్పుడూ రావు అని తండ్రి ఓదార్చాడట. మరి ఇప్పుడు మనుషులు ఎలా ఉంటారు? అంత పెద్ద యుద్ధం జరిగింది కదా, కురుక్షేత్రం అనగానే మనకు గుర్తొచ్చేది మహాభారత యుద్ధమే అని అడిగాను. అడిగితే పైకి చూడ్డానికి అందరూ నవ్వుతూ హాయిగా కలిసి ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ మనసుల్లో పరస్పరం ద్వేషం, కోపం, అసూయ దాగి ఉంటాయి. ఈ రోజుకు అందరి మనసుల్లో అంతులేనంత మురికి దాగి ఉంటుంది. నాకు తెలుసు, నేను గమనించాను, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, మనుషుల స్వభావం అలాగే ఉంది అని చెప్పాడు. సరే, కురు పాండవుల్లో ఎవరిది తప్పు అని అడిగాను. అసలు ఎవరి తప్పు లేదు అన్నాడు. ఇంకోలాగా ఆలోచిస్తే అందరిది తప్పే. ఈ ముక్క కూడా అతనే చెప్పాడు. ఎందుకంటే భార్యను పణంగా పెట్టమని దుర్యోధనుడు చెప్పలేదు కదా, ఆ మాట చెప్పింది శకుని. దాన్ని ధర్మరాజు వినాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి దుర్యోధనుడు చెప్పలేదు కాబట్టి దుర్యోధనుడు తప్పేమీ లేదు అని ఒక లా పాయింట్ తీశాడు. అయితే ఇంకొక మంచి మాట చెప్పాడు. అసలు జూదం అనేదే చెడ్డది, అసహ్యమైనది, చెయ్యకూడనిది. దాని స్వభావం మనల్ని నిలబడనివ్వదు. అంటే ఎంత దూరం వెళ్తామో తెలుసుకోలేని మొండి పట్టుదల మనల్ని తీసుకెళ్తుంది. ఆ ఆవేశం మత్తు దిగేటప్పటికీ సర్వనాశనం, తిరిగి వెనక్కి రాలేనంతగా దిగజారిపోతాం. జూదం స్వభావమే అది. ఓడవచ్చు, గెలవకపోవచ్చు అనే ఆలోచనే రాదు. తర్వాతి ఆట నాదే అనే నమ్మకమే మనల్ని వినాశనానికి నడిపిస్తుంది అని చెప్పాడు. విచిత్రంగా ఇప్పటికీ కురుక్షేత్రం చుట్టుపక్కల విపరీతంగా ఆడతారట జూదం. జూదం అంటే కేవలం వాళ్ళు కౌరవులు పాండవులు ఆడిన పాచికలాట అనే కాదు, ఏ రకంగా చేసినా అది మనకి మంచిది కాని విషయమే.
అలాగే ఇప్పటికీ రాత్రిళ్ళు ఆడుతూనే ఉంటారని చెప్పాడు. విపరీతంగా ఆడతారని చెప్పారు. ఎప్పుడో ఎక్కడో విన్నాను నేను. ఈ అణ్వాయుధాలు చాలా వాడారు మహాభారత సంగ్రామంలో అనేసి. అది మనసులో పెట్టుకుని, మరి పంటలు పండుతాయా? ఇక్కడ బానే ఉందా? మీకు జరుగుబాటు ఎలాగా? అని అడిగారు. అన్ని రకాల కూరగాయలు, బియ్యము, గోధుమలు సమృద్ధిగా దొరుకుతాయి. మాకు అలాంటి సమస్యలు ఏమీ లేవని చెప్పాడు. ఒకప్పుడు భారతదేశాన్ని సోనేకి చిడియా అని పిలిచేవారు. బంగారు పక్షి అని అర్థం. కంకులు ఇప్పుడిప్పుడే పాలు పోసుకుంటున్నాయి. మీరు ఇంకొక నెల తర్వాత కనుక వచ్చి ఉంటే సూర్యాస్తమయ సమయానికి అవన్నీ మెరుస్తున్న బంగారు వర్ణంలోకి మారిపోతాయట. సంధ్య వేళల్లో పసుపు వన్నెతో ఆ కంకులన్నీ బంగారు గుత్తుల్లాగా మెరుస్తాయి. అందుకని ఈ ప్రాంతానికి సోనేకి చిడియా, ఈ ప్రాంతాన్ని బట్టే ఈ దేశానికి సోనేకి చిడియా అనే పేరు వచ్చింది అని చెప్పాడు. ఎక్కడ లేని ప్రత్యేకత ఈ ప్రాంతానికి ఉంది. ఇక్కడ చనిపోయిన వాళ్ళకి నరక బాధలు ఉండవు, నేరుగా స్వర్గానికే వెళ్తారట. తర్వాత ఇంకొక మాట అడిగాను నేను. కురుక్షేత్ర యుద్ధంలో పూర్తిగా గెలిచిన వాళ్ళు పూర్తి సంతృప్తిగా అబ్బా నేను విజయం సాధించాను అని ఏ పక్షము అనలేదు. అనుకోలేని పరిస్థితిలో యుద్ధం ముగిసింది కదా, 2 పక్షాలు ఓడాయి అని నాకు అనిపిస్తుంది, మీరేమంటారు అని అడిగాను. ఆయన ఏం చెప్పారు తెలుసా? ఒకటే మాట చెప్పాడు, నిజమే 2 పక్షాలు ఓడాయి. మరి ఎవరు గెలిచారు? కృష్ణ పరమాత్మనే. ఎందుకంటే ఇదంతా అతని రచనయే, అతనే గెలిచాడు, మిగిలిన వాళ్ళందరూ ఓడిపోయారు అని చెప్పారు. మొదటి భాగంలో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు చెప్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన విషయము, తెలుసుకోవాల్సిన విషయం కూడా. ఇక్కడ సన్నిహిత తీర్థం ఉంది కురుక్షేత్రంలో. అక్కడ తీర్థ పురోహితులు ఉంటారు. ఇక్కడ కూడా పితృదేవతలకి కార్యక్రమాలు చేస్తారు, పిండ ప్రదానాలు చేస్తారు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అయితే వీళ్ళ దగ్గర నుంచి చెప్పాను కదా, సరస్వతి దృషద్వతి నదుల మధ్యలో ఉంది. సరస్వతి నదిలో స్నానం చేయడం చాలా ప్రసిద్ధి, చాలా విశిష్టమైనటువంటి కార్యం అని పెద్దవాళ్ళు చెప్పారు అన్నాను కదా. సో దానికోసమని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు సంబంధించిన రికార్డులు భద్రంగా ఉన్నాయట. 100 సంవత్సరాల క్రితం నుంచి, నిన్న మొన్నటివి కాదు, సంరక్షిస్తున్న రికార్డులు ఇవి. సిక్కుల గురువు గురు గోవింద్ సింగ్ ఇక్కడికి వచ్చినట్లు తెలిపే సాక్ష్యాలు కూడా రాజ్ కిషన్, పవన్ ప్రసాద్ అనే వారి కుటుంబాల వద్ద ఇప్పటికీ ఉన్నాయి. కాకారాం మదన్ లాల్ వద్ద రాజులు మహారాజులకు సంబంధించిన వందలాది సంవత్సరాల క్రితం సేకరించి జాగ్రత్త చేసిన పాత రికార్డులు ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది అక్కడికి వచ్చి వాళ్ళ పూర్వీకుల గురించి వెతికి ఆ రికార్డులు తీసి అందులో చూసుకుని వాళ్ళ సంతకాలో వాళ్ళ హ్యాండ్ రైటింగో ఏదో చూసి చాలా మురిసిపోతారట, చాలా సంతోషిస్తారట. మా పూర్వీకుల గురించి తెలిసింది, మాకు ఇన్ని రోజులు మేమున్న ప్రదేశంలో ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు, కానీ ఇక్కడికి రాగానే మా పూర్వీకుల వివరాలు తెలుసుకోగలిగాము అని సంతోషించి వెళ్తారట. ఇదండి మహిమాన్వితమైనటువంటి కురుక్షేత్రం యొక్క చిరు పరిచయం. ఇవన్నీ కూడా అమన్దీప్తో నేను మాట్లాడిన మాటల సారాంశం. చూసారా, ఒక సాధారణ ఆటో డ్రైవర్ ఎంత విజ్ఞతతో వివేచనతో జవాబులు ఇచ్చాడు. ఇది కురుక్షేత్ర మట్టి మహాత్యమే అనిపించింది నాకు కూడా. ఏమంటారు? నాకు ఇలా ప్రశ్నించి జవాబులు చెప్పి నా ద్వారా మీ అందరికీ కూడా కురుక్షేత్ర వివరాలు అందించినందుకు మనస్ఫూర్తిగా ఈ టాక్ షో తరఫున అమన్దీప్ గారికి ధన్యవాదాలు. अमन भैया, आपको श्री कृष्ण भगवान ने सदा आपकी परिवार को संतुष्ट रखे, यही मेरी प्रार्थना है. మరోసారి మరో మంచి అంశంతో మళ్ళీ కలిసే వరకు సెలవు. మరి మీ విజయ కందాళ.